Hare Krishna. Please subscribe to our channel and press the bell icon. Never miss any updates. नमावं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं भंगं लंघायते गिरिमित्पातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। హరే కృష్ణ, స్వాగతం అండి. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 8వ అధ్యాయంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల్ని మనం విశ్లేషించుకుంటున్నాము. కిందటి సెషన్ మనం 22వ వర్స్ వరకు చూసాము. సో ఇవాళ 23వ వర్స్ని మనం అర్థం చేసుకుందాము. యథా హృషీకేశ కలేన దేవకి కంసేన రుద్ధాతిచరాం సుచర్పిత విమోహితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాతేన ముహుర్విపత్కణాత్. ఆమె కృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తుంది. యథా హృషీకేశ, ఓ హృషిక ఈశ అంటే మన శరీరంలో ఉండే ఇంద్రియాలకి అధిపతి అయిన పరమాత్మ, ఓ హృషికేశ. కలేన దేవకి, దేవకి దేవిని కలేన అంటే కంసుడు అతి క్రూరుడు. కలేన దేవకి కంసేన రుద్ధ అతిచరాం సుచార్పిత. ఆమెని చాలా బాధ పెట్టాడు. ఆమె సొంత అన్నయ్యే కంసుడు ఒక ద్వేషంతో, ఒక ఈర్షతో దేవకి వసుదేవుల్ని చిత్రహింసలు పెట్టాడు. రుద్ధ అతిచిరం, ఎంత సమయం, చాలా కాలం వరకు. తర్వాత సుచార్పిత, తర్వాత వాళ్ళకి వాళ్ళందరినీ విమోచితాహంచ, తర్వాత భగవంతుడు వాళ్ళకి తర్వాత విమోచనం కలిగించా. వాళ్ళని జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ యొక్క 6 పిల్లల్ని సంహరించి ఇవన్నీ కూడా నరకం చూసిన తర్వాత చివరిలో కృష్ణుడు బలరాముడు దేవకి వసుదేవుల్ని కంసుడిని చంపిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి విమోచనం జరిగింది కంసుడి యొక్క బాధల నుంచి. బట్ ఇక్కడ దేవకి దేవకి విమోచిత అహం చ సహ ఆత్మజా విభో, ఓ విభో, ఓ భగవంతుడా, విమోచిత అహం, నన్ను కాపాడవు, చ సహ ఆత్మజా, నా బిడ్డల్ని కూడా నువ్వు కాపాడవు. త్వయైవ నాతేన ముహుర్విపద్గనాథ్, మీరుండటం వల్ల, మమ్మల్ని రక్షించేవారు మీరుండటం వల్ల, నాతేన త్వ ఏవ నాతేన, మీరు లాంటి వారు మమ్మల్ని రక్షించడం ఉండటం వల్ల, ముహుర్ విపద్గణాత్, ఎన్నో విపద్గణాల నుంచి ఎప్పుడు నిరంతరం ఈ విపద్గణాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. వాటి నుంచి మీరు మమ్మల్ని రక్షణ కల్పిస్తూ మమ్మల్ని అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని వేళల్లో మమ్మల్ని కాపాడుకుంటూ మీరు వస్తున్నారు అని చెప్పి కృష్ణుడికి ఆమె కృతజ్ఞత చెప్పుకుంటుంది. సో ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్ల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి దేవకి యొక్క క్యారెక్టర్, ఇంకొకటి కుంతి యొక్క క్యారెక్టర్. దేవకి దేవి యొక్క స్వరూపం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కృష్ణుడు ఆమె కొడుకు కింద పుట్టినా సరే, స్వయంగా కృష్ణుడికి తల్లి అయినా సరే ఆమెకి బాధలు తప్పలేదు. సో ఇక్కడ కూడా మళ్ళీ కుంతీదేవి మేనత్ అయినా సరే ఆమెకి బాధలు తప్పలేదు. చిన్నప్పటి నుంచి, అంటే పిల్లలు పుట్టినప్పుడు కాడి నుంచి వాళ్ళు పెద్ద చివరికి వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత కూడా లాస్ట్ వరకు కూడా వాళ్ళకి చివరి వరకు కూడా ఈ బాధలు అనేవి, ఇబ్బందులు అనేవి, ప్రయత్నాలు అనేది వాళ్ళ ఆత్మ, అంటే వాళ్ళని చంపడానికి ఎన్నో శతవిధాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చినాయి. సో భౌతిక ప్రపంచం యొక్క వ్యవస్థను గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, భౌతిక ప్రపంచంలో కష్టం, అంటే కష్టం లేకుండా ఎవరు ఉండలేరు. అందరికీ దుఃఖాలు, కష్టాలు అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఎవరైతే భక్తులు ఎక్కువ కష్టంలో ఉంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క కృప ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. వసుదేవ దేవకి కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళకి ఇబ్బంది కలిగింది కంసుడి చేత. కానీ కుంతీదేవికి చివరి వరకు ఆమెకి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక కృప ఏంటంటే కృష్ణుడి యొక్క కృప కుంతీదేవికి ఎక్కువ చూపించాడు. ఎందుకంటే వసుదేవ దేవకులకి వాళ్ళ యొక్క ముందు 6 పుత్రుల్ని కృష్ణుడు కాపాడలేదు. కానీ కుంతీదేవికి ఆమె యొక్క 5 పుత్రుల్ని ఆయన శతవిధాలుగా కాపాడుకుంటూ వాళ్ళకి చివరి వరకు రక్షణ కల్పించుకుంటూ వచ్చాడు.
అంటే కుంతీదేవికి ఎక్కువ కృప చూపించాడని చెప్పి అక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఒక నిరుత్సాహ స్థితిలో ఉంది. ఆమెకి రక్షణ కల్పించడానికి ఆమె పతి లేరు. అక్కడ ఉండే వాతావరణం కూడా ఆమెకి అనుకూలంగా లేదు. అలాంటి సమయంలో ఏ దిక్కు లేని వాడికి భగవంతుడే దిక్కు అన్నట్టు ఆమె భగవంతుడిపైనే పూర్తి భారం వేసటం వల్ల భగవంతుడు ఆమెని పరిపూర్ణంగా ఆమె యొక్క పుత్రులందరినీ అన్ని విధాలుగా సంరక్షించుకుంటూ చివరి వరకు ఆయన కాపాడుకుంటూ వచ్చారు. ఇంకోటంటే ఈమె కుంతీదేవికి ఎవరు లేనప్పుడు ఇక భగవంతుడే ఆధారం, భగవంతుడిపైనే ఆమె పరిపూర్ణంగా భావంలో అటాచ్ అయి ఉండటం వల్ల ఆమెకి భగవంతుడి యొక్క రెసిప్రొకేషన్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఎవరైతే భగవంతుని ఏ యథామా ప్రపద్యంతే, ఎవరైతే ఎంత సిన్సియర్గా భగవంతుడికి అటాచ్ అయి ఉంటారో వారికి అంత ఎక్కువగా భగవంతుడి యొక్క రెసిప్రొకేషన్ రావచ్చు. సో కుంతీదేవి యొక్క ఉద్దేశం కూడా ఆమె భగవంతుడిని ఈ విధంగా కోరుకుంటుంది. మీరు హృషికేశ, మీరు ఇంద్రియాలకు అధిపతి. ఈ ఇంద్రియాల్ని ఇంద్రియ భోగం కోసం వాడుకోవచ్చు, ఇంద్రియాల్ని భగవంతుడి యొక్క సేవలో కూడా వాడుకోవచ్చు. అది జీవుడి యొక్క స్వతంత్రత. ఇంద్రియాల్ని మన ఇంద్రియ సంభోగం కోసం వాడుకుంటే మనం వాటి నుంచి వచ్చే కర్మఫలాల్ని మనం అనుభవిస్తూ భౌతిక సంసార చక్రంలో పడిపోతాం. కానీ అదే ఇంద్రియాలని, భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలని భగవంతుడి సేవకు వాడుకుంటే ఈ భౌతిక భవబంధనాల నుంచి మనం విడిపోతాం. మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి అర్హులం అవుతాం అన్నమాట. సో ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే ఈ ఇంద్రియాలు అనేది ఎలా వ్యవహరిస్తాయి, మనల్ని భౌతిక ప్రపంచంలో ఎలా బంధించి వేయడానికి శతవిధాలుగా అవి మనల్ని ఎలా లాగుతుంటాయి అన్ని డైరెక్షన్స్లో. ఎలా అంటే ఈ కష్టాలు అనేది ఎలా ఉన్నాయంటే కృష్ణుడి యొక్క స్వయంగా తల్లిగారైన దేవకీ మాతకు కూడా ఈ కష్టాలు తప్పలేదు. ఏ రోజైతే ఆమె పెళ్లి జరిగిందో ఆ రోజే ఆమెని ఇంటికి పంపిస్తూ విడిదింటికి అంటే అత్తవారింటికి పంపించేటప్పుడు కంసుడు అంటాడనమాట, నేను స్వయంగా ఈరోజు రథాన్ని నేను తోలుకు వెళ్తానంటాడు, నేను తీసుకువెళ్తానంటాడు. ఇక్కడ కంసుడికి దేవకి అంటే చాలా ప్రీతి, ఆ చెల్లెలు చిన్న చెల్లెలు కాబట్టి చాలా ప్రీతి అనమాట. సో స్వయంగా అన్నగారే నేను దిగబెట్టి వస్తానని చెప్పి అతను రథం పైన కూర్చొని అశ్వాల యొక్క కంట్రోల్ తీసుకున్నాడు, రథసారథి కింద వ్యవహరిస్తున్నాడు. అలా కొంత సమయం ముందుకు వెళ్ళంగానే ఒక ఆకాశవాణి రూపంలో అతనికి కంసుడికి తిడుతూ ఒక విషయాన్ని చెప్పిందనమాట ఆకాశవాణి నుంచి. ఓ మూర్ఖుడా కంసుడా, ఎవరినైతే నువ్వు ఆనందంగా తీసుకెళ్తున్నావో ఆమె యొక్క 8వ సంతానం నీ మృత్యుకు కారణమవుతుంది అని చెప్పి ఆకాశవాణి శబ్దం వినంగానే కంసుడు అప్పటి వరకు ఎంత ప్రేమను చూపించినవాడు అంత పిచ్చివాడు అయిపోతాడు. నన్ను నన్ను ఇక ఇక నేను ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఇక దేవకిని చంపడానికి కూడా తయారవుతాడు. ఆ సమయంలో వసుదేవుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి దేవకిని ఏదో ఒక విధంగా కాపాడుకుందామని చెప్పి ఆయన ఒక వాగ్దానం చేస్తాడనమాట. నేను నీకు 8వ బిడ్డ కదా, నీకు అపాయం చేసేది మొదటి బిడ్డ కాదు కదా, సో నేను పుట్టిన ప్రతి ఒక్క బిడ్డని తీసుకొచ్చి నీకు సమర్పిస్తాను, తర్వాత నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చూసుకో, వాళ్ళని కాపాడుకుంటావో వాళ్ళని సంహరించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి వసుదేవుడు వాగ్దానం చేస్తాడు. ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ఆధ్యాత్మిక తత్వం గురించి మాట్లాడటం, భౌతిక తత్వం గురించి మాట్లాడటం, కర్మతత్వం గురించి మాట్లాడటం, ఇలా ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత అప్పటికీ కంసుడి యొక్క మనస్తత్వం మారకపోయేసరికి చివరికి వాగ్దానం చేసిన తర్వాత అప్పుడు కంసుడికి నమ్మకం కలుగుతుంది అనమాట. వసుదేవుడు అంటే మాట నిలబెట్టుకునేవాడు, ఆనక దుందుబిహి. ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే ఆయన దానిపైన ఖచ్చితంగా నిలబడి ఉంటాడు. కాబట్టి వసుదేవుడి యొక్క మాట పైన నమ్మకం ఉంచి అప్పుడు కంసుడు వసుదేవుడిని దేవకిని తీసుకొచ్చి వదిలేస్తాడు అనమాట. సో తర్వాత వాళ్ళకి మొదటి సంతానం కలుగుతుంది. మొదటి సంతానం కలిగిన తర్వాత ఎంత ప్రాణ అంటే ప్రాణం కన్నా మించిన కొడుకుని వాళ్ళు చివరి వరకు అంటే ఇక దేవకి మాత వసుదేవుడు మాట నిలబెట్టుకోవడం కోసం మొదటి కొడుకుని తీసుకొచ్చి కంసుడి దగ్గర పెట్టంగానే కంసుడు చాలా సంతోషించి వసుదేవుడి యొక్క గౌరవాన్ని నిలబెడుతూ, నువ్వు చెప్పిన మాటని నువ్వు నిలబెట్టుకున్నావు, ఈ కొడుకు వల్ల నాకేం మృత్యు భయం లేదు, నువ్వు వెనక్కి తీసుకెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు వసుదేవుడికి చాలా ఆనందం వేసి వెనక్కి తీసుకొస్తాడు. కానీ అప్పటికి కంసుడి మాట పైన అతనికి నమ్మకం లేదు, ఎప్పుడు ఎలా మారిపోతాడని చెప్పి ఎప్పుడు కూడా అతను కొంచెం ఒక డౌట్ ఉండింది అనమాట, శంకం ఉండింది కంసుడి యొక్క మనస్తత్వం. సో అక్కడ నారదముని వచ్చేసరికి స్వయంగా ఆయన కంసుడిని విజిట్ చేసిన తర్వాత ఆయన చెప్తాడనమాట, నువ్వు ఒక పుష్పంలో ఏది మొదటి పుష్పం, ఏది మొదటి రాకు, ఏది 8వ ఆకు నువ్వు ఎలా చెప్పగలవని చెప్పి అక్కడ కంసుడిని కన్ఫ్యూజ్ చేసి, భగవంతుడు అనేవాడు నిన్ను మోసం చేయొచ్చు, అతను 8వ సంతానం అన్నాడు, 8వ సంతానంలో ఏ సంతానమైనా అవ్వచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అప్పుడు చెప్పంగానే అప్పుడు ప్రతి ఒక్క బిడ్డని పిలిపించి సంహరించేస్తూ ఉంటాడు కంసుడు. నారదముని ఇలా ఎందుకు చేశాడు, బిడ్డలందరినీ సంహరించడం వల్ల ఆయనకి ఏంటి లాభం అంటే భగవంతుడి యొక్క అవతారం తొందరగా భూమిపైకి తీసుకురావాలి అని చెప్పి నారదముని యొక్క ఉద్దేశం అన్నమాట.
లేకపోతే ఈ రాక్షసులందరూ కూడా భౌతిక ప్రపంచంలో వాళ్ళ యొక్క స్వైర విహారం చేసి భూదేవిని అందరినీ ఇబ్బంది పడుతున్నారు. దేవతలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దేవతల్ని, మనుషుల్ని, ఋషుల్ని, జంతువుల్ని అందరికీ చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఈ ప్రభావాన్ని తగ్గించాలంటే భగవంతుడి యొక్క అవతారం తొందరగా రావాలని చెప్పి కంసుడి చేత ఈ విధంగా వ్యవహరించి ఆరుగురు పిల్లల్ని సంహరించిన తర్వాత కంసుడు అంటే ఏడో పిల్లవాడికి సంహరించేస్తాడని చెప్పి అక్కడ బలరాముణ్ణి కృష్ణుడు యోగమాయ చేత వసుదేవుడి యొక్క ఇంకొక భార్య అయిన రోహిణికి ఆయన పిండాన్ని ట్రాన్స్ఫర్ చేపించేస్తారనమాట. సో అక్కడ మనం అనుకోవచ్చు బలరాముడు పుట్టి ఉండుంటే మరి కృష్ణుడు ఎందుకు చేశాడు ఈ ట్రాన్స్ఫర్ అంటే, బలరాముడు వచ్చేసరికి స్వయం భగవంతుడు అనమాట, కృష్ణుడితో సరిసమానం. సో కంసుడు కనుక ముట్టుకొని ఉంటాడు బలరాముడే కంసుడిని చంపేసేవాడు అనమాట. సో అతని యొక్క కంసుడిని బలరాముడి చేతి నుంచి రక్షించడానికి బలరాముడిని ఆయన ట్రాన్స్ఫర్ చేయించాడు. సో తర్వాత ఎనిమిదో శిశువు కింద భగవంతుడు అవతారం తీసుకొని ఆ రాత్రి వాళ్ళిద్దరికి మెసేజ్ ఇచ్చి నన్ను గోకులంలో ఉండే నందమహారాజు దగ్గరికి షిఫ్ట్ చేయండి, అక్కడున్న ఆడకూతురిని తీసుకొచ్చి మీరు ఇక్కడ తీసుకురండి అని చెప్పంగానే భగవంతుడు అదే సమయంలో యోగమాయకి ఆజ్ఞిస్తారు. ఆమె యశోదామాత యొక్క కూతురు కింద జన్మిస్తుందన్న. సో అర్ధరాత్రి కంసుడు వీళ్ళెవరికి తెలియకుండా, వీళ్ళ భటులందరికీ తెలియకుండా ద్వార బంధాలని తెలుసుకుంటాయి. వసుదేవుడి సంఖ్యలన్నీ ఊడిపోతాయి. అప్పుడు వసుదేవుడు ఒక బొట్టులో పెట్టుకుని కృష్ణుడిని తీసుకెళ్ళి నందమహారాజు ఇంట్లో ఉండి అక్కడ కూడా అందరూ నిద్రపోతుంటారు అనమాట. అక్కడ ఆడపాపం నుంచి ఇక్కడ తీసుకొచ్చి కృష్ణుడిని అక్కడ పెట్టేసి వెనక్కి రాగానే కంసుడు వస్తాడు. కంసుడు వచ్చి ఆ ఆడకూతురిని చూసేసరికి దేవకి ప్రాధాయపడుతుంది అనమాట ఎంతో విధాలుగా. ఆడకూతురుని వదిలేసేయి, తర్వాత రేపొద్దు నీ కొడుకుంటే నీకు భార్య కింద, నీకు కోడల కింద అవుతుంది అని చెప్పి విధాలుగా ఆమె ప్రయత్నిస్తుంది కంసుని మనస్తత్వాన్ని మార్చడానికి. కానీ కంసుడు వినడు. ఆడకూతురిని తీసుకొని కాళ్ళు పట్టుకొని గోడకి ఇసిరేసి గోడకి ఇసిరేసి కొడదామని చెప్పి ప్రయత్నించినప్పుడు ఆమె చేతుల్లోంచి జారిపోయి ఒక దశ విధాలుగా దుర్గాదేవి కింద ఆమె దర్శనం ఇస్తుంది అనమాట. దుర్గాదేవి కింద దర్శనం ఇచ్చి ఆమె కంసుడిని వారిస్తుంది అనమాట. నిన్ను చంపాల్సిన వాడు వేరే వాడు ఎక్కడో పుట్టాడు, త్వరలో నీ మృత్యువు ఖాయం అని చెప్పి ఆమె వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కంసుడికి మనస్తత్వం రియలైజ్ అవుతుంది అనమాట, నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి. అప్పుడు చెల్లెలు బావమరి దగ్గరికి వచ్చి వసుదేవాదేవికి దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని క్షమించమని చెప్పి ప్రాధేయపడి ఎన్నో విధాలుగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. కర్మ సిద్ధాంతం, నీ కొడుకులు నేను చంపాను అనుకోవద్దు, కాలమే వాళ్ళని సంహరించి ఉంటుందని ఎన్నో విధాలుగా అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. సో ఒక భౌతిక ప్రపంచంలో ఎంత క్రూరంగా మారిపోతాడంటే, జీవితం గురించి ఎక్కడైనా మనం ఒక కొంచెం కూడా భయం కానీ డేంజర్ కానీ అనిపించేసరికి సొంత రిలేటివ్సే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం రావచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ సొంత తమ్ముడే, సొంత అన్నయ్య అయి ఉన్నాడు. లైక్ మీకు నారదముని మీకు మనకు వేరే చోట భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్కి సొంత తండ్రే తనకి ఇబ్బంది కలిగించే విషయంగా సంహరించడానికి ఎన్నో ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే భౌతిక ప్రపంచంలో ఈ ఈర్ష్య అనేది ఉంటే అంతే, ఇక అది మొత్తం నాశనం చేసేస్తుంది అనమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యం అంటే ఎన్వియస్నెస్ అనమాట, క్రూరత్వం. ఈ మాశ్చర్యతం ఉంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట. తత్మ 5 అక్కడ మేనిఫెస్ట్ అవుతాయి అంట. అలాగే భాగవతం వేరే చోట్ల కూడా భీష్ముడు చెప్తాడనమాట, ఇవన్నీ ఈ విధి వైపరీత్యాలాగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, పాండవులకి అందరికీ ఎందుకు జరుగుతున్నాయి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి భీష్ముడు స్వయంగా ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నింటినీ ఆయన చివరిలో అంపశయనం పైన పడుకున్నప్పుడు యుధిష్ఠిర మహారాజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అని చెప్తానప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కాలానికి అనుగుణంగా జరుగుతున్నాయి. భగవంతుడు ఆదేశం ప్రకారం కాలానికి దాని యొక్క కర్మల అనుసారం ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్తూ, యత్ర ధర్మసుతో రాజా గదాపాణి రుకోదర కృష్ణో అస్త్రీ గాంధీవం చాపం సుహృత్ కృష్ణ సతో విపత్. ధర్మపుత్రుడు ఉన్న చోట, వృకోదరుడు భీముడు ఉన్న చోట, అర్జునుడు ఉన్న చోట, తర్వాత పాండవులు శ్రేయోభిలాష అని కృష్ణుడు ఉన్న చోట ఇన్ని విపత్తులు జరగడానికి కారణం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ధర్మానికి ప్రతిరూపమైన యుధిష్ఠిర మహారాజు, ఆయన ఎక్కడుంటే అక్కడ మంచి జరుగుతుంది, అక్కడ అన్ని అష్టైశ్వర్యాలు ఉంటాయి అని చెప్పి చెప్తారు. సర్వ బలోపశాలైన భీముడు, ఆయన అక్కడుంటే ఇంకా భయానికి డేంజర్ ఏంటి? అర్జునుడు, అతని యొక్క గాంధీవం అంటే ఇంకా శత్రువులతో ఇంకా భయం ఏంటి? అలాగే స్వయంగా కృష్ణుడు అంటే సుదర్శన చక్రం పట్టుకున్న కృష్ణుడు అంటే ఇంకా భయానికి నిదర్శనం ఏంటి? ఇంకా అలాంటి చోట్ల కూడా ఇన్ని విపత్తులు జరుగుతున్నాయంటే ఇంకా దానికి ఇంక ఏం చెప్పాలి, ఇంకా దానికి ఇంకా వేరే ఏ కారణం అయి ఉంటుంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు అనమాట. సర్వం కాలకృతం మన్యే భవతాం చ యద్ అప్రియం
సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలి. సర్వం కాలకృతం మన్యే. నా 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 మనస్తత్వం ప్రకారం, నా యొక్క ఒపీనియన్ ప్రకారం సర్వం కాలకృతం, అన్నీ కూడా కాలానుసారం జరుగుతున్నాయి, కాలం యొక్క ఆదేశం పైన జరుగుతున్నాయి. భవతాంచ యద్ అప్రియం, మీకు జరిగే ఈ అప్రియం అంటే అమంగళమైన పనులన్నీ కూడా, మీకు ఆటంకాలన్నీ కూడా, మీకు జరిగినవి అన్నీ కూడా కాలం ప్రకారం జరిగింది, కాలం యొక్క ఆదేశం ప్రకారం జరిగింది. సపాలో యద్వశే లోకో వాయురివ గణావలి. సపాల, ఈ రాజ్యంలో ఉండే రాజులందరూ కూడా, ఈ దేశంలో ఈ ప్రపంచం పైన ఉండే రాజులందరూ కూడా, అందరూ కూడా యద్వశ, ఆ కాలం యొక్క అధిగుణంలోనే ఉంటారు, కాలం యొక్క ఆధీనంలోనే ఉంటారనమాట. లోక, ఈ లోకం, అన్ని లోకాలన్నీ కూడా ఈ కాలం యొక్క అధీనంలోనే ఉంటాయి. వాయో ఇవ గణావలి, ఎలాగైతే వాయువు యొక్క నిర్ణయం ప్రకారం మబ్బులు అటు ఇటు మూవ్ అవుతుంటాయో, కదులుతుంటాయో, సో అలాగే మనం ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా కాలం యొక్క కంట్రోల్లో అందరూ ఉన్నామని చెప్తున్నారు. ఇది నా ఒపీనియన్ అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. నా మన్యే, నా మనసు ప్రకారం ఇది ఇలా అనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. తర్వాత వీటన్నిటికీ మనం ఇప్పుడు ఏంటి మరి, ఇప్పుడు ఇన్ని విషయాలు జరిగింది కదా, వీటన్నిటికీ యుద్ధం జరిగింది కదా, మన యొక్క మనస్తత్వం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే, నహి యస్య కర్హిచిత్ రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్ విజిజ్ఞాసాయ యుక్త ముహ్యంతి కవయోపిహి. ఇది ఆయన ఏమంటున్నారంటే, నహి యస్య కర్హిచిత్ రాజన్, ఓ రాజా, ఓ యుధిష్ఠిరా, నహి పుమాన్ వేద, ఎవరూ తెలుసుకోలేరు, ఎవరికి అర్థం కాదు. విదిత్సితం అస్య కర్హిచిత్, భగవంతుడి యొక్క విధి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే, భగవంతుడి యొక్క విధి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, భగవంతుడి యొక్క కాలం యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది. విదిత్సితం అస్య కర్హిచిత్, విధి యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కవయ, గొప్ప గొప్పగా ఆధ్యాత్మిక పరులు కూడా యద్ విజిజ్ఞాయ యుక్త, వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసినా సరే దీని యొక్క విషయం గురించి, ముహ్యంతి పిహి, వాళ్ళు బివిల్డర్ అయి ఉంటారు, వాళ్ళు మోహంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి అర్థం కాదు, కాలం యొక్క నిర్దేశన ఎలా జరుగుతుంది అనేది మనకు అర్థం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే యుధిష్ఠిర మహారాజుని అప్పుడు యుద్ధం జరిగిన తర్వాత అతని ఒక్కడు రాజు అవ్వడం కోసం ఎంతోమంది చనిపోయారని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆ బాధ నుంచి దూరం చేయడానికి భీష్ముడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇది ఎవరి వల్ల కాదు, ఇది కాలం యొక్క అనుభూతి అనేది మనం అర్థం చేసుకోలేం, కాలం యొక్క వ్యవహారం అనేది మనం అర్థం చేసుకోలేం, నువ్వు అని చెప్పి నువ్వు తప్పుగా అనుకోవద్దు, ఇవన్నీ భగవంతుడి యొక్క నిర్ణయం అని చెప్పి చెప్పిస్తున్నాడు అనమాట. సో భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మంచి చెడు పైన విజయం జరుగుతుంది ఎప్పుడైనా సరే. చెడు కొంతకాలం వరకు బాగా పైకి కనిపించి ఉన్నా సరే, మంచి అణిగిపోతున్న సిచ్యువేషన్లు ఉన్నా సరే, కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మంచికే జయం కలుగుతుంది, చెడుకి పరాజయం అనేది తప్పదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కర్మానుసారం వాళ్ళు అనుభవించాలి. ఆ కర్మం వచ్చినప్పుడు, కర్మం కలిసి వచ్చినప్పుడు, చిన్నవాడైనా సరే పెద్దవాడే లేచి ఉంటాడు. కానీ పెద్దవాడైనా సరే, అంటే మనం పట్టిందల్లా బంగారం అవ్వచ్చు, పట్టిందల్లా బూడిది కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతుంటుంది అనమాట. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించలేము, మనం అర్థం చేసుకోలేము దీన్ని. సో భాగవతంలో ఒక చోట కపిల ముని కాలం యొక్క వ్యవహారం గురించి చెప్తూ, భౌతిక ప్రపంచంలో కాలం ఎలా వ్యవహరిస్తుంది, ప్రతి ఒక్క వస్తువుని అది ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తూ ఉంది. భౌతిక మేనిఫెస్టేషన్లు ఏదైనా సరే, ఒక మట్టి చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత మట్టి కొండలాగా అవ్వచ్చు, మళ్ళీ వర్షం పడి మామూలుగా అవ్వచ్చు, తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మనం ఇసుక ఇటుకలు అన్నీ కలిపేసి, మనం ఒక సిమెంట్ కలిపేసి మనం ఒక గోడ కట్టచ్చు. అలాగే భౌతిక వస్తువుల్లో గోడలు ఉంటాయి, గోడలు కూలిపోతాయి, మళ్ళీ తర్వాత భూమి మీద బూడిదవుతాయి. ఈ శరీరమే ఉంది తీసుకోండి, శరీరం మనుషులాగా ఉన్నాము, తర్వాత కాల్చి బూడిద చేస్తారు, లేకపోతే భూమిలో పెట్టి అది భూమిలో కలిసిపోతుంది, అది ఏదో ఒక విధంగా జరగచ్చు. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది జరుగుతుంటాయి భౌతిక ప్రపంచంలో కాలానుసారం. ఇంకోటి ఏంటంటే, ఈ కాలం వచ్చేసరికి భగవంతుడి యొక్క ప్రతిస్వరూపం, భగవంతుడి యొక్క అవతారం అని చెప్తున్నారు కాలం. ఎవరైతే ఈ భగవంతుడి యొక్క ప్రతిస్వరూపం అని తెలుసుకోరో వాళ్ళు కాలానికి భయపడాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా భయంగా బతకాల్సి వస్తుంది. ఏ క్షణంలో, ఏ నిమిషంలో ఏం జరుగుతుందని చెప్పి భయపడుతూ ఉండాల్సి వస్తుంది వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, కాలం అందరికీ షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది, అందరికీ ఆశ్రయాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళ హృదయంలో నివాసం ఉంటుంది కాలం, పరమాత్మ స్వరూపంలో. అది అందరినీ కంట్రోల్ చేస్తుంది, అందరి యొక్క మాస్టర్ అనమాట. మనం ఒకటి డిసైడ్ చేస్తే కాలం ఇంకోటి డిసైడ్ చేస్తుంది.
దానికి ఎవరు శత్రువు కాదు, ఎవరు మిత్రుడు కాదు. అందరికీ సరిసమానంగా చూస్తుంటదనమాట. ఇంకోటంటే ఒకళ్ళని ఇంకొకళ్ళ చేత సంహరించే విధంగా అది వ్యవహరిస్తుంటది. ఇవాళ నేను రాజు అవ్వచ్చు, రేపు ఇంకొకడొచ్చి నన్ను సంహరించి వాడు రాజు అవ్వచ్చు, తర్వాత ఇంకొకడొచ్చి వాడిని సంహరించి వాడు రాజు అవుతాడు. ఎవరైతే కాలాన్ని గుర్తుపెట్టుకొని దానికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటారో వాళ్ళకి మంచి జరిగే విధంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది. బట్ ఎవరైతే కాలాన్ని దూషిస్తూ ఉంటారో, కాలాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళని నాశనం చేసేస్తుందనమాట కాలం. తర్వాత మళ్ళీ చెప్తాననమాట. కాలం యొక్క భయం వల్ల ఈ ప్రకృతి ఎలా జరుగుతుందంటే దేవతలందరూ కూడా సమయానికి వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ డ్యూటీస్ వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తుంటారు. పొద్దున్నే చూడండి, సూర్యోదయం ఆ టైంకి వచ్చేసేయాలి. వర్షాకాలం ఆ టైంకి రావాల్సిందే. శీతాకాలం ఆ టైంకి రావాలి. కాలానుసారం ఏ దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియామక వ్యవహారాలను వాళ్ళు నిర్వర్తించాల్సిందే కాలానుసారం. చెట్లన్నీ కూడా చెట్లు, చేమలు ఆహ్, చెట్లు చూడండి, పళ్ళ చెట్లు ఆ సమయానికి ఆ పూతొస్తుంది, కాయలొస్తాయి. పూలు కూడా చూడండి ఆ సమయానికి ఆ సీజన్‌కి తగ్గ పూలొస్తూ ఉంటాయి. నదులు ప్రవహిస్తుంటాయి, సముద్రాలు ప్రవహించవు. అగ్ని దహిస్తూ ఉంటుంది, భూమి ఇంకిపోదు. ఆకాశం స్పేస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అన్ని అన్ని గ్రహాల్ని ఆమె ఆకాశంలో ఆహ్, అకామిడేట్ చేసుకుంటూ ఉంటది. ఈ భగవంతుడి యొక్క ఈ విరాట్ రూపం ఎక్స్‌పాండ్ అవుతూ ఈ మొత్తం ఈ 7 పొరలతో కలిపి ఈ యూనివర్స్ మొత్తం కూడా ఎప్పుడు ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటది. గుణావతారాలని వాళ్ళు నిత్యంగా సృష్టి, స్థుతి, లయ అన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. సో, సమయం అనేది మారుతూ ఉండదనమాట. సమయం దాని యొక్క గతి ఒకే విధంగా వెళ్తూ ఉంటుంది. దానికి మొదలు లేదు. కానీ మనందరికీ జన్మకి కారణమవుతుంది. దానికి అంతం లేదు. కానీ మనందరికి మృత్యువుకి అదే కారణమవుతుంది. అది మృత్యు స్వరూపమైన యమరాజును కూడా కబళించి వేసి మొత్తం ఈ భౌతిక ప్రపంచాన్నే ఫినిష్ చేసేంత కెపాసిటీ ఉన్నది కాలం. సో, ఇలా కాలానికి ఈ విధంగా ఇన్ని లక్షణాలు చెప్తున్నారనమాట. సో, మనం ఈ కాలం యొక్క అదే భగవంతుడిని మనం ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, కాలాన్ని ప్రతిస్వరూపంగా భగవంతుడి కింద చూసుకుంటామో, వాళ్ళందరికీ అది మంచి జరగటానికి వాళ్ళకి మంచి ప్రేరణ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట ఈ కాలం. సో, తర్వాత కూడా మనకి ఇంకొక విషయం కూడా మనకు చెప్తారనమాట. ఎప్పుడు కూడా సాంగత్యాన్ని మెయింటైన్ చేయాలి. ఆధ్యాత్మికుల యొక్క ఆశీర్వాదం ఉంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో, ఒకరోజు ఒక గొప్ప ఋషి ఆయనతో పాటు ఆయన శిష్యుడు దేశాటన చేస్తున్నారు. వాళ్ళు ఒక ఊరు చేరుకున్నారనమాట. ఆ ఊర్లో ఎవరు కూడా వీళ్ళని బాగా చూసుకోలేదనమాట. ఉండటానికి ప్లేస్ ఇవ్వలేదు. లేకపోతే అంటే ఉండటానికి, తినటానికి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు కూడా ఎవరు అడగలేదనమాట. వాళ్ళని అసలు పట్టించుకోనే లేదనమాట. ఆ! తర్వాత గురువుగారు ఊరి నుంచి పొద్దున్నే వెళ్ళిపోయేటప్పుడు ఈ ఊరు ఇలాగే కళకళలాడుతూ ఉండాలి అని చెప్పారు. తర్వాత ఇంకొక పక్క ఊరికెళ్ళంగానే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా వచ్చి స్వామివారిని రిసీవ్ చేసుకొని వాళ్ళకి పాదపూజ చేసి, వాళ్ళందరి యొక్క కుశల ప్రశ్నలు చూసుకొని, వాళ్ళకి భోజనం సరఫరా చేసి, వాళ్ళకి ఒక మంచి పడుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చి, వాళ్ళందరి యొక్క సపర్యలన్నీ చేసి వాళ్ళని బాగా చూసుకున్నారనమాట. సో, మరుసటి రోజు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు ఆ ఊరిని ఈ ఊరు నాశనం అయిపోవాలి. ఇందులో ఉండే జనాలందరూ కూడా చెల్లాచెదురైపోవాలి అని చెప్పనన్నారు. అప్పుడు శిష్యుడికి ఒక విధమైన డౌటొస్తుంది. ఇదేంటి ఆ ఊర్లో అయితే ఎవరు ఒక మంచి చూసుకోలేదు. ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళనేమో సస్యశ్యామలంగా ఉండండి అని అన్నారు. వీళ్ళని మాత్రం మనకి అంత బాగా చూసుకున్న వాళ్ళందరినీ వీళ్ళని మాత్రం ఈ ఊరు నాశనం అయిపోవాలి. ఇందులో ఉండే జనాలందరూ కూడా చెల్లాచెదురైపోవాలని చెప్పి చెప్తున్నారు. ఏంటిది గురువుగారు ఇలా ఇలా మీరు రివర్స్ అభయాలు ఇస్తున్నారు ఏంటి అని అనంగానే అప్పుడు గురువుగారు చెప్తారనమాట. అతని యొక్క మనస్తత్వం ఏంటంటే ఆ మొదటి ఊరు వాళ్ళు ఆ ఊర్లోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్తత్వం బయటికి వెళ్తే వేరే వాళ్ళందరూ కూడా పాడు చేసేస్తూ ఉంటారు. సో, దాని నుంచి ఆ ఊరు వాళ్ళు ఆ ఊర్లో సస్యశ్యామలంగా ఉంటే ఆ ఊరు వరకే ఉంటారు. బయటికి వెళ్ళరు వాళ్ళు. ఆ ఊర్లోనే ఉండిపోతుంది. ఆ చెడ్డ మనస్తత్వం అనేది బయటికి రాదు అని చెప్పారు. రెండోది మంచి వాళ్ళు ఉండేవోళ్ళు మంచి వాళ్ళందరూ అన్ని చోట్లకి వ్యాపించి ఉండాలి. దాని నుంచి ఏమవుతుందంటే మంచి అనేది వేరే వాళ్ళందరికీ కూడా ఆ గుణం అనేది అలవాటై వేరే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అవుతుంటారు. అదే వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటే ఆ మంచితనం ఆ ఊరి వరకే ఉండిపోతుంది కాబట్టి, ఆ మంచి వాళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం నలుదిక్కులా స్ప్రెడ్ అయ్యి ఉంటే, ఆ మంచిననేదే వాళ్ళు పంచి జనాలందరిని కూడా ఆ డైరెక్షన్‌కి తీసుకురాగలరు అని చెప్పి ఆ గురువుగారి యొక్క ఉద్దేశం. అందుకని చెప్పి మనం బాహ్యంగా మనం మాటలకి వాళ్ళ యొక్క ఆంతర్యార్థం మనం తెలుసుకోకపోతే దాని యొక్క విశిష్టత మనకు తెలీదనమాట. గొప్పవారి యొక్క మాటల యొక్క విశిష్టత. ఇంకోటేంటంటే గొప్ప గొప్ప రాజులందరూ కూడా ఈ ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవారు. మంచి చేస్తే మనకి మంచి వస్తుంది.
ప్లస్ భగవంతుడి పైన వాళ్ళు ఆధారపడి, భగవంతుడి పైన నమ్మకం పెట్టుకొని, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు భక్తితో వ్యవహరిస్తుంటే, భగవంతుడి యొక్క ఆధీనంలో కాలం ఉంటుంది కాబట్టి, కాలానుసారం జరిగేవి జరుగుతుంటాయి. కానీ మంచి అనేది ఎప్పుడు కూడా భక్తుల్ని వీడి ఉండదని చెప్పి మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో, ఒకసారి ఒక గొప్ప రాజు ఉన్నాడనమాట. ఉత్తర ఉత్తరాంధ్ర ఉత్తర దే ఉత్తర భారతదేశంలో బెనారస్ అనే రాజ్యంలో. సో, అతను ఆధ్యాత్మిక పరుడు. భగవంతుడి యొక్క తత్వం అర్థమైందనమాట. అతను మంచితనానికి మారుపేరనమాట. అతను మంచి పేరు కూడా, అతని యొక్క పేరు యొక్క మంచితనాన్ని కూడా అతని జీవితంలోనే సార్థకం చేసుకున్నాడనమాట. అతను రాజ్యం కోశంలో ఉండే ధనమంతా కూడా జనాలకి ఎలా మంచి చేయాలి అని చెప్పి ఆలోచించేవాడు. అతని రాజ్యంలో ఎప్పుడు కూడా 6 సత్రాలు ఎప్పుడు వ్యవహరిస్తూ ఉండేవారు. వచ్చిన వారందరికీ లేదనకుండా వాళ్ళకి భోజనం పెట్టేది. కొన్ని ప్లేసుల్లో అయితే అతను వచ్చిన వారందరికీ వైద్యం ఫ్రీగా చేశారనమాట. అది ఆ ఊరు వాళ్ళు అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, పక్క దేశం వాళ్ళు అవ్వచ్చు. ఎవరొచ్చినా సరే వాళ్ళకి మంచితో వాళ్ళందరికీ బాగా చూసుకునేవాడు. ఒక తండ్రిలాగా వ్యవహరించేవాడు అనమాట, వాళ్ళని మంచిగా చూసుకుంటూ. సో, దొంగలు కూడా దొంగతనం చేసినప్పుడు వాళ్ళందరికీ నిస్సహాయ స్థితిలో వాళ్ళు దొంగతనం చేస్తున్నారని చెప్పి వాళ్ళందరికీ ధనం ఇచ్చి, మీరెళ్ళి పనులు చేసుకోండి, మీరు ఏదైనా వృత్తిని ఎంచుకోండి అని చెప్పి వాళ్ళందరూ కూడా క్షమించి పంపించేసేవాడు అనమాట రాజు. ఇది తెలుసుకున్న ఒక మంత్రి అక్కడ ఉండే వాళ్ళందరినీ మోసం చేస్తూ మొదలుపెట్టాడు. అక్కడ ఉండే ఆడవాళ్ళందరినీ మోసం చేసి అతను వాళ్ళని ఆ జనాలందరినీ మోసం చేస్తూ నిలుచుకోగానే చాలా చివరికి ఆ రాజుగారికి చాలా కంప్లైంట్స్ వచ్చేసరికి రాజుగారు ఆ మంత్రిని పిలిపించి, నువ్వు ఈ దేశం వదిలేసి వెళ్ళిపో, నీ పైన చాలా కంప్లైంట్లు ఉన్నాయి, నువ్వు నీ ఫ్యామిలీ నీ ఆస్తి మొత్తం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉన్నావంటే వాళ్ళకి మంచిది కాదు, నీకు మంచిది కాదు, నువ్వు వేరే చాటుకు వెళ్ళిపో అని చెప్పంగానే అక్కడి నుంచి కోశల రాజ్యానికి వెళ్ళిపోతాడు. కోశల రాజ్యానికి వెళ్ళిపోయి అతను ఇక్కడ మంత్రి కింద ఉన్నాడు కాబట్టి మళ్ళీ అక్కడ రాజుగారి దగ్గర చేరి చిన్న పొజిషన్ నుంచి చేరి చివరికి అక్కడ ఒక మంచి మినిస్టర్ స్టేజ్కి వచ్చేస్తాడు అనమాట. రాజుగారి యొక్క ఆంతరంగిక ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ మినిస్టర్ కింద ఉంటాడు అనమాట. కాన్ఫిడెన్షియల్ మినిస్టర్ కింద ఉంటాడు. సో, ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒకరోజు అతను ఈ రాజు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ బెనారస్ యొక్క రాజు చాలా మూర్ఖుడండి, అతన్ని కావాలంటే మనం చిన్న సైన్యంతోనే మనం అతన్ని అధిగమించేయచ్చు అని చెప్పి చెప్తాడు. సో, అప్పుడు రాజు అంటాడు, ఎంత చిన్న సైన్యం ఎలా అధిగమించవచ్చు, అతని యొక్క మూర్ఖత్వం నీకెలా తెలుసు, నువ్వు ఒక స్పై కింద ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్తాడు. మీరు కావాలంటే పంపించి చూడండి, నేను విన్నాను, చాలా విషయాలు విన్నాను అంటాడు. సో, ఆ రాజ్యం చివరిలో ఉండే ఒక పల్లెటూరులో దొంగతనానికి వీళ్ళు కొంత దొంగలను పంపిస్తారనమాట. దొంగలు అక్కడికి వెళ్ళంగానే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళంగానే రాజుగారు అంటారు, మీరు ఎందుకు దొంగతనానికి వచ్చారంటే, మా రాజ్యంలో మాకు పనులు లేవండి, ఇక పనులు లేకపోతే జీవనాధారం ఎలాగా, అందుకని చెప్పి ఇక్కడ ఉండే మీ రాజ్యంలో సస్యశ్యామలంగా ఉందని చెప్పి ఇక్కడ మేము దొంగతనానికి వచ్చాము, మా జీవనాధారం కోసం అని అనగానే అప్పుడు రాజుగారు వాళ్ళని క్షమించి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ వేరే వాళ్ళని పంపిస్తారు, ఇంకొక బ్యాచ్. వీళ్ళు బెనారస్ సిటీలోకి వచ్చేసి అక్కడ ఉండే జనాలందరినీ కొంతమందిని సంహరించి అక్కడ ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పడుతుండగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి రాజుగారి ముందు చేయగానే ఆయన ఏం వ్యత్యాసం చూడలేదు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వెనక్కి పంపించేస్తారు. సో, అప్పుడు ఈ కోశల రాజుకి అర్థమైందనమాట, వీళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు, వీళ్ళని అధిగమిస్తే మనకి ఈజీగా ఆ రాజ్యం కూడా పొందగలమని చెప్పి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని వాళ్ళు బయలుదేరుతూ వస్తున్నారు. ఈలోపు మన బెనారస్లో ఉండే రాజుగారికి కూడా వాళ్ళ రాజుల యొక్క సామంతులు వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పారనమాట, వేరే రాజు మన పైన యుద్ధానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉందాము, మనం వాళ్ళకు ఉండే సైన్యానికి మనకుండే బలగానికి మనం ఈజీగా వాళ్ళని తొక్కుపడేయచ్చు, వాళ్ళందరినీ సంహరించేయచ్చు, వాళ్ళందరినీ బందీ చేయొచ్చు అంటారు. బట్ రాజుగారు అంటారు, ఏమొద్దు, ఒక రాజు ఎవరు రాజుని పిలిపించుకోవడం కోసం యుద్ధం అవసరమా, ఏం అవసరం లేదు, మనం మంచితనంతోనే వాళ్ళని మనం ఇచ్చేద్దాము, మనకి ఒక రాజ్యానికి సీటు కావాలా అది తీసుకోమని చెప్పు, నాకేం ఇబ్బంది లేదని చెప్పి. ఈలోపు కోశల రాజు కూడా ఈ మెసేజ్ పంపిస్తాడు అనమాట, మీరు యుద్ధానికి రండి అని చెప్పి. అప్పుడు ఇతను ఇన్వైట్ చేస్తాడు, మాకు యుద్ధానికి ఏం అవసరం లేదు, మీరు లోపలికి రండి, మీరు రండి అని చెప్పి పిలిపిస్తాడు. సో, వాళ్ళు వస్తారు, లోపలికి సిటీలోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఎంటర్ అయ్యగానే అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఎక్కడ ఇతని యొక్క మంత్రులందరూ కూడా ఎంత ప్రయత్నించినా సరే రాజు ఒప్పుకోలేదు, యుద్ధానికి ఒప్పుకోలేదు, సస్యామీర ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా రాజు యొక్క ఆజ్ఞ పరిపాలించడానికి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు అనమాట. అతను వచ్చాడు, రాజభవనంలోకి ఎంటర్ అయ్యాడు, అన్ని తలుపులు ఓపెన్ ఉన్నాయి. సో, అతను రాజు దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళిపోయి మెడపైన కత్తి పెట్టి వాళ్ళందరినీ బంధించి వేసి రాత్రికి శ్మశానంలోకి తీసుకెళ్ళి అక్కడ గుంటలతో వేసి వీళ్ళకి తలకాయ వరకు ఉంచి అక్కడ శ్మశానంలో ఉండే జంతువులు వీళ్ళని తినడానికి అని చెప్పి వదిలేసి వచ్చేస్తారు. సో, అర్ధరాత్రి వీళ్ళందరినీ కూడా అక్కడ ఉంటాయి. అర్ధరాత్రి అయిపోగానే అక్కడ ఈ నక్కలన్నీ వచ్చినాయి అనమాట, చచ్చిపోయిన వాళ్ళని తినడానికి, పీక్కు తినడానికి. సో, పీక్కు తినడానికి వచ్చినప్పుడు ఈ మంత్రులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక్క మాట మాట్లాడదు. ఇప్పుడు నక్కలు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా గట్టిగా అరవర్చడం వల్ల నక్కలు పారిపోయాయి.
అలా 2, 3 సార్లు పారిపోయేసరికి అప్పుడు నక్కలు కూడా అర్థమైందనమాట. వీళ్ళందరూ మనుషులు ఇక్కడ మమ్మల్ని పారద్రోలడానికున్నారు అని చెప్పి అవి కూడా నక్కల్లో ఉండే ఒక రాజు ముందుకొచ్చి మన మన రాజుగారి దగ్గరకొచ్చి రాజుగారిని సంహరించడానికి అతను మెడ ఇస్తాడనమాట. ఇలా తినండి నా మెడ తిను అని చెప్పి. అలా దగ్గర రాంగానే అది కూడా మెడ మెడ వంచి ఇలా తినటానికి ప్రయత్నించినప్పుడు అతను నక్క యొక్క మెడకాయని తన నోటి ద్వారా గట్టిగా పట్టేసుకుంటాడు. సో, అది ఇక శ్వాస ఆడక గట్టిగా ఇక ఊపిరాడుతూ ఇక అతని నుంచి ఎలాగైనా విడిపించుకోవాలని చెప్పి అది చేసే సౌండ్ల వల్ల వేరే నక్కలన్నీ పాడిపోతాయి. సో, ఈలోపు అది అది గట్టిగా లాగేసరికి ఇతను కూడా కొంచెం ఆ మట్టిలోంచి బయటికి రాగలుగుతాడు. అప్పుడు ఆ నక్కను వదిలేయంగానే నక్క కూడా పారిపోతుంది. ఆయన బయటికి రాంగానే అక్కడుండే మంత్రులందరినీ కూడా ఆహ్, ఆ మట్టి నుంచి వాళ్ళందరినీ కూడా ఆయన బయటికి లాగి వాళ్ళందరినీ కాపాడతాడు. ఈలోపు ఈ శ్మశానం పక్కన ఇద్దరు రాక్షసులు పోట్లాడుకుంటున్నారు. నరరూప రాక్షసులు వీళ్ళు. నరమాంసం తినే రాక్షసులు. అక్కడ ఒక శవం ఉంది. ఆ శవాన్ని ఎవరు పంచుకొని తినాలి, ఎంత పంచుకొని తినాలని చెప్పి వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే, వాళ్ళకి ఇక్కడ రాజుని చూసేసరికి రాజు దగ్గరికెళ్ళి రాజుని అడుగుతారనమాట. మీరే న్యాయం చెప్పండి ఎవరికెంత భాగం రావాలి అని చెప్పి. సో, రాజుగారు అంటారు, నేను రాజ్యంలో ఇప్పుడు నేను అంతా మట్టితో ఉన్నాను. నేను ఫస్ట్ స్నానం చేసి అప్పుడు నేను మీకు చెప్తానంటారు. సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా స్నానానికి నీళ్లు అరేంజ్ చేస్తారు. సుగంధ ద్రవ్యాలు అరేంజ్ చేస్తారు. ఆయన బాగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఒక రాజు లాంటి బట్టలు ధరించిన తర్వాత తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారంటే, నాకు చాలా సమయం అయింది. ఆకలేస్తుంది. మా అందరికీ భోజనం అరేంజ్ చేయండి. అందరికీ భోజనం అరేంజ్ చేస్తారు. మంచి భోజనం అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు మాయాశక్తి వారు వీళ్ళందరికీ భోజనం అరేంజ్ చేస్తారు. భోజనం అరేంజ్ చేసిన తర్వాత మరి ఇప్పుడు మరి ఎలాగంటే నా ఖడ్గము ఆహ్, ఆహ్, అక్కడ ఉండింది. ఆ ఖడ్గాన్ని తీసుకొస్తే అప్పుడు నేను దాని నుంచి మీకు సరిసమానమైన న్యాయం చెప్తానంటారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వెళ్లి రాజ్యంలో ఉండి ఆయన యొక్క ఖడ్గాన్ని తీసుకొస్తారు. ఆ ఖడ్గం తీసుకురాంగానే ఆయన ఆ చచ్చిపోయిన శవాన్ని అర్ధంగా కోసి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తారనమాట. ఇప్పుడు మీరు చేసుకోండి అని అంటారు. సో, వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత మీకు మీకు మాకింత సహాయం చేశారు. మీకెలాంటి సహాయం చేయగలమనంటే అప్పుడు రాజుగారు అంటారనమాట. మా ఈ మంత్రులందరిని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో వదిలిపెట్టండి. నన్ను తీసుకెళ్ళి ఆహ్, నా అంతఃపురంలో కోశల రాజు ఎక్కడైతే పడుకున్నాడో ఆ పక్కన నుంచి వదిలేయండి అని అంటారు. సో, అప్పుడు అలాగే చెప్పినట్టు వీళ్ళు కూడా ఈ రాజుని తీసుకెళ్ళి అక్కడ కోశల రాజు పడుకొనుంటే అతని యొక్క నిద్రలో పడుకొనుంటే ఇతను కత్తి పెట్టి మెడకాయ పైన కత్తి పెట్టి లేపుతాడనమాట. అతను మెడకాయ పైన కత్తి పెట్టి లేసేసరికి అతను నిద్రలో ఉన్నాడు అర్థం కావట్లేదు. అది నిజమా? కలా? అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ మనం బట్టలన్నీ మనం చెడ్డ బట్టలతో అంటే పాడు బట్టలతో ఏసి అక్కడ తీసుకొచ్చి అక్కడ మనం శ్మశానంలో పెట్టాం. వాళ్ళెలా బతికొచ్చారని చెప్పి ఇది కూడా ఇక్కడ రాయల్ బట్టల్లో ఉన్నాడు. ఒక రాజులాగా వ్యవహరిస్తున్నాడు. అతని ఖడ్గం అతని చేతుల్లో ఉందని చెప్పి అయన్నీ చెప్పంగానే సో, అతనికి మొత్తం జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు. వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత అప్పుడు అంటాడనమాట. ఒక నరరూప రాక్షసులే ఇలా మంచిగా వ్యవహరిస్తుంటే అంటే మనుషుల్లాగా వ్యవహరించే మేము ఎందుకు ఇంతగా మానుషంగా, నిర్మానుషంగా వ్యవహరించామని, జంతువులాగా వ్యవహరించామని చెప్పి ఆ కోశల రాజు కూడా ఈ బనారస్ రాజుని రాజు కింద యాక్సెప్ట్ చేసి మీరే రాజండి. నేను మీకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మీ స్నేహితుడిలో కింద ఉంటాను. మీ రాజ్యం పైన ఎవరొచ్చినా సరే కాపాడడానికి నేను రెడీగా ఉంటానని చెప్పి అతని జీవితాంతం అతను వాగ్దానం చేసి మరుసటి రోజు పొద్దున్నే అతని యొక్క మినిస్టర్స్ అందరిని పిలిపించి ఈ రాజ్యానికి మనం ఎప్పుడు శ్రేయోభిలాషులుగా ఉందామని చెప్పేసి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. సో, అలాగేంటంటే ఇప్పుడు మనం మంచి చేస్తే మంచి అనేది వస్తుంది. చెడ్డ చేస్తే చెడ్డ అనేది వస్తుంది. సో, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఇతనికి క్రూరమైన సలహా ఇచ్చాడో ఆ మంత్రిని కూడా అతను బంధించి, అతనికి శిక్షించి, అతనికి తగు శిక్ష వేసి అతన్ని అక్కడి నుంచి మళ్ళీ తరిమేస్తాడు. సో, మన జీవితంలో కూడా అంటే భగవంతుడికి మనం ఒక్కసారి కనుక మనం సేవకి మనం నిమగ్నమై ఉన్నామనుకోండి, మంచి అనేది మంచి, చెడు అనేది మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే భగవంతుడి అనుసారం మనకి మంచి అనిపించింది ఆయన చెడు అనిపించొచ్చు. ఆయనకి చెడు అనిపించింది మనకి మంచి అనిపించొచ్చు. సో, ఆయన ఎలా ఇస్తే కాలం మనం అలా తీసుకొని వెళ్ళిపోతుంది. యదృష్టా లాభ సంతుష్టః. భక్తుడి యొక్క ఒక మనస్తత్వం. భగవంతుడు ఏం ప్రసాదిస్తే దాన్ని సంతోషంగా స్వీకరించి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. సో, ఆ విధంగానే మనం కూడా ఇలానే ప్రయత్నిస్తుందాము. ఇక్కడ కుంతి మహారాణి ఎలాగైతే కృష్ణుడిని ప్రార్థిస్తుందో, కృష్ణుడి యొక్క కృప కోసం ఆమె ఎప్పుడు వేచి ఉంటుందో, కృష్ణుడి యొక్క సహాయం ఆమెకి జీవితాంతం ఎప్పుడు దొరుకుతూ వచ్చిందో, మనం కూడా అదే భావనలో మనం వ్యవహరిస్తుంటే కృష్ణుడి యొక్క సేవ అనేది ఆ భాగ్యం అనేది మనకి ఎప్పుడు కలుగుతుంటుంది. మన జీవితం అనేది ధన్యమవుతుంది అనమాట. సో, ఇవాల్టికి మనం ఈ సెషన్‌ని మనం ఫినిష్ చేద్దాము. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై.